ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 7వ శ్లోకం. క్వనత్ కాంచీదామా కరికలభకుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణతి శరశ్చంద్రవదనా ధనుర్బాణాం పాశం శృణ్ణపి దదానా కరతలై పురస్తాదాస్తాం నా పురమతితురాహో పురుషిక. దీని అర్థం, మనందరికీ అమ్మవారి స్వరూపం అంటే చాలా చాలా ఇష్టం కదా. ఆమె ఎలా కనిపిస్తుంది అని అందరికీ చూడాలని చాలా ఇష్టం. మనం పిల్లలంతా కూడా తనని జగన్మాత లాగా చూస్తాం. సో ఈ శ్లోకంలో శంకరాచార్యులు మన కోసమనే అమ్మవారు ఎలా కనిపిస్తుంది అనే డిస్క్రిప్షన్ పెట్టారు. సో ఈ శ్లోకంలో ఏంటంటే, అమ్మవారి యొక్క నడుము దగ్గర చిన్న చిన్న బెల్స్ ఉంటాయంట. అండ్ అమ్మవారి నడుము చాలా సన్నగా చాలా చెక్కినట్టు ఉంటుంది. తన బాడీ చాలా అపురూపంగా కనిపిస్తుంది. అలానే తన ఫేస్ ఒక చందమామలాగా గ్లో అవుతూ ఉంటుంది. అసలు 2 కళ్ళు సరిపోవు తన అందాన్ని చూడ్డానికి. అమ్మా నీకు ఒక నమస్కారము. పరమశివుడు ఎంత అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు నీ స్వరూపాన్ని చూసి. మేమంతా కూడా చాలా చాలా ఆనందిస్తాం నీ స్వరూపం చూసి అని దీని అర్థం. శ్రీమాత్రే నమః.